మనం చేస్తా ఉన్నాను. ఇద్దరు కూడా లేచి చక్కగా ముచ్చటగా ఒక 3 అడుగులు ముందుకేసి వస్తే 3 ముళ్ళు వేయించేస్తాను మీ ఇద్దరికి. బైబిల్ అక్కడ పెట్టేసి రండి. ఎన్ని అడుగులు వేసావు? లెక్కేసావా? అబ్బో, రైట్. వివాహం ప్రారంభమవుతా ఉంది. ఈ యొక్క వివాహం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. పరిశుద్ధమైన వందనాలు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు వాక్య పరిచర్లో నేను పాటల్లో మీరున్నారో తండ్రి. ఇదిగో ప్రభువా నీ స్తోత్రాలు. ముఖ్యమైన విషయానికి నేను మేము వచ్చున్నాం తండ్రి. రైట్. ప్రసాద్ ఒకసారి నవ్వా. ఇదే నీకు బ్యాచులర్. ఇంకెక్కడి నుంచి నవ్వుకుని నవ్వు ఇద్దరు కలిసి నవ్వుకునే సంసారంలో చక్కని నవ్వుని సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రకటన మీరందరూ వినాలి. ఇక్కడ నిలిచినటువంటి వీరిద్దరు ప్రసాద్ అలాగే మైత్రి నాగరత్నం వివాహం చేసుకోవడానికి ఇద్దరు కూడా సిద్ధపడి ఇక్కడికి వచ్చారు. వీళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి వీలు లేదండి, ఆటంకం ఉందండి అనే ఆటంకాలు ఏమైనా ఉంటే ఆ ఆటంకాలు ఇప్పుడే మీరు తెలియపరచాలి. ఏమైనా ఆటంకాలు అంటే ఇప్పుడే మీరు చెప్పాలి. రైట్. వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం మాకు అందరికీ ఇష్టమే అని మీరు సైలెంట్గా ఉన్నారు కనుక మీకు అందరికీ ఇలా పెళ్లి చేయడం ఇష్టమే అయితే మీ ఆమోదం మాకు కావాలి. చప్పట్లు కొట్టి మీ ఆమోదం తెలియజేయాలి. రైట్. గడిచిన 2 వారాల క్రితం భీమవరంలో పెళ్లి చేయడానికి వెళ్ళా. అక్కడ ఒక అమ్మాయి పెట్టిందండి పేసి పెళ్లి గురించి. మామూలుగా పెట్టలేదు పెళ్లి కొడుకు మీద. నాకు చేస్తానన్నారు, ఈ అమ్మాయిని ఇచ్చేస్తారా పెళ్లికి, అలాగని మామూలుగా పెట్టలేదు పేసి. ఇంతకీ అమ్మాయి వయసు ఎంత తెలుసండి? 6 సంవత్సరాలు. పుట్టగానే బాగా నిన్నే చేస్తాం అని సరదాగానే. ఇప్పుడు నన్ను వదిలేసి అవల్లో చేసేస్తున్నారని పెట్టింది పేసి. ఎంత ఉందా పిల్ల? వదలదే అండి. ఆ పిల్లని ఊరుకోబెట్టినా కాపివ్వండి మరి. రైట్. అయితే ఇప్పుడు ప్రసాద్కి అలాంటి ఆటంకాలు ఏమి లేవు కదా. రైట్. మీరందరూ ఆమోదించారు కనుక ఇప్పుడు ప్రసాద్ని కూడా అడగాలి. ప్రసాద్, దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ స్త్రీని మైత్రి అనబడే నాగరత్నాన్ని లాస్ట్ అని చెప్తుంది. నాగరత్నాన్ని నీ భార్యనుగా చేసుకుని ఈమెను ప్రేమించి ఆదరించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఇతరులు నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు మైత్రికే భర్తవయ్యిందువా. ఏమంటావు? భర్తగా ఎందును. ఎవరికి? మైత్రికి. ఇంకొకసారి చెప్పు. మైత్రికి భర్తగా ఎందును. వినబడిందండి? ఒకసారి చెప్పులు పెడతారా పెళ్లి కొడుకు? అమ్మ నువ్వు అంతకంటే గట్టిగా చెప్పాలి. రైట్. ఏమని పిల్లలు? నేను నాగరత్నం అని వెళ్ళినా మైత్రి అని వెళ్ళినా నాకు ఇచ్చినటువంటి రికార్డు ప్రకారంగా నాగరత్నం ఉంది కాబట్టి అలాగే పిలుస్తాను. మీ గారాల పేర్లు నేను పిలవకూడదు. రైట్. నాగరత్నం దేవుని నిర్ణయం చొప్పున పరిశుద్ధ వివాహ స్థితిలో కూడినటకు ఈ పురుషుని అనగా ఏమని పిలుస్తామా? ప్రసాద్ అటండి. ప్రసాద్ని మీ భర్తనుగా చేసుకుని ఈయనకి లోబడి ఆదరించి ప్రేమించి గణపరిచి వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఇతరుల నల్లక మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు ప్రసాద్కే భార్యవై యుందువా. ఎవరికి? ప్రసాద్కే భార్యనే యుందును అని చెప్పాలి. వెరీ గుడ్. ఒకసారి చప్పలు కొడతారా అందరూ? ఈ సమయంలో పెండ్లి కుమార్తె యొక్క అమ్మా నాన్న, పెండ్లి కుమారుడు యొక్క అమ్మా నాన్న కూడా రావాలి స్టేజ్ మీదకి. ఇద్దరు తల్లిదండ్రులు కూడా రావాలి. పెళ్లి కొడుకు అమ్మా నాన్న, పెళ్లి కూతురు అమ్మా నాన్న. కొంచెం చేయడానికి ఎదుగుతారు మీరమ్మా. రైట్. అప్పరా గారు మీ ఇంటి పేరు? అప్పరా గారు మీ ఇంటి పేరు? ఉండండి, ఫోటోలు బాగా పడతలేదు. రైట్.
మీ ఇంటి పేరు ఏలేటి ఏది కళ్ళకైనా ఆపరేషన్ చేయించారా? అలా ఎప్పుడు పెడుతుంటారా? వెరీ గుడ్, చిరంజీవిలాగా ఉన్నారు మాకు. ఈ అబ్బాయి మీకు తెలుసండి? తెలుసు. ఏమవుతాడో మీకు? అల్లుడే. ఇంకా నేను పెళ్లి చేయలేదు, చేస్తున్నాం కాబట్టి అల్లుడు. ఈ అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి మీ ఇంటి అల్లుడిగా సేకరించడం మీకు ఇష్టమేనా? ఏంటి, ఎంత ఇష్టమో? హృదయపూర్వకంగా ఇష్టమైనటువంటి వాళ్ళ నాన్నకి ఒకసారి చప్పులు కొడదాం అందరూ. రైట్. అబ్బాయి తరఫున వాళ్ళ నాన్నగారిని అడగనండి, ఎందుకంటే ఎక్కడన్నా ఉంటే అత్తపూర ఉంటుందాం కానీ మామపూర ఎక్కడ ఉండదు. అందుకని అత్తగారి నిర్ణయం తీసుకోవాలి. అయితే అత్తగారు పోరెట్టించి అత్తగారిలాగా నాకు అనిపించట్లేదు కాదు కదండి. రైట్. అమ్మ మీ పేరు? రాజులమ్మ. ఏ మీ పేరు? దేవుడు. రాజులమ్మ గారు, అమ్మాయి తెలుసా? నచ్చింది మీకు అమ్మాయి? రైట్. ఆ అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకుని మీ ఇంటి కోడలుగా స్వీకరించడం మీకు ఇష్టమేనా? ఎంత ఇష్టమో? చాలా ఇష్టం అంటండి. ఏం నచ్చింది అమ్మాయిలు మీకు? రంగా? అబ్బో, ఒకసారి చప్పులు కొడదాం అందరూ కూడా. రైట్. అప్పారావు గారు, అమ్మాయి కుడి చేతి తీసుకుని అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. దీన్నే కన్యాదానం అంటారు. అమ్మ నీ కుడి చేతి చూపెట్టు, మీ కుడి చేతితో పట్టుకోండి, అబ్బాయి కుడి చేతిలో పెట్టండి. మీరు కూడా చెయ్యండి, తీసుకొని అమ్మాయిని స్వీకరించండి. అమ్మ మీరు కూడా చెయ్యండి. యెహోవా కట్టిన ఇల్లు మహోన్నతుడు నిర్మించినది, మధురమై ఆలోచన శ్రేష్టమై మరపురాని బంధమిది. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా జీవము గల మా తండ్రి, ఈ బంధమును దీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రసాద్, అమ్మాయితో ప్రమాణం చేయాలి. ఇంతకుముందు ఎప్పుడైనా చేసావా? ఎప్పుడు చేయలేదా? ఫోన్లో గట్ట ఏమో చేశాడా? అవన్నీ ఇప్పుడు చెప్పాలి మరి. ఫోన్ ఛార్జింగ్ అయిపోయిందండి. నెట్వర్క్ వాళ్ళకి ఎంత లాస్ ఇప్పుడు వీళ్ళ పెళ్ళి ఏంటి? రైట్. ఈసారి సెల్ ఫోన్ పని లేదు. ఇప్పుడు కూడా సెల్ అట్టుకునే కూర్చున్నావు అనుకో, అమ్మాయి ఉపవాసం పెట్టేస్తుంది నీకు. ఓకే, చెప్పు. నేను చెప్తున్నటువంటి మాట లోపల నుంచి రైట్. నేను చెప్తున్నటువంటి మాటలు అమ్మాయిని చూస్తూ చెప్పాలి. నీకు ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు నేను చెప్తాను ఈ ప్రమాణం చేసిన తర్వాత. రైట్. ప్రసాద్ అను నేను, ప్రసాద్ అని నేను, ప్రసాద్ అని నేను, వినబడిందా? వినబడలేదట, గట్టిగా ఆడుకోండి. ప్రసాద్ అని నేను, అధ్యక్ష చెప్పు. ప్రసాద్ అనే నేను, ప్రసాద్ అని నేను, ఏమని పిలుస్తావు అమ్మాయిని? మైత్రి అని, మైత్రి అనే నిన్ను, మైత్రి అని నిన్ను, ఇది మొదలుకొని నిన్ను వదులుకొని, ఇది మొదలుకొని దేవుని నిర్ణయం చొప్పున మన జీవితాంతము మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను అప్పులకైనా తెచ్చినా తేపోయినా కలిమికైనా లేమికైనా అంటే రైట్. వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఇంగ్లీష్ లో ఏమంటావు? నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా స్వీకరించుచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘం ఎదుట సమాజం ఎదుట కెమెరా ఎదుట ప్రమాణము చేయించున్నాను. ఏం చేసావమ్మా? ప్రమాణం చేశాక ఇంక మాట తప్పకూడదు. వెరీ గుడ్. ఒకసారి చెప్పులు కొడతారు అందరూ. అమ్మా, ఇప్పుడు అబ్బాయిని గట్టిగా చెప్పించారంటే నిన్ను ఎంతమంది గట్టిగా అడిగే వాళ్ళు అంటారో చూసుకో. మైక్ పట్టేసుకుంటే వాళ్ళైతే ఆశ ఎత్తు చెయ్యి వదలొద్దు. రైట్.
కొంచెం గట్టి మైక్ దగ్గర పెట్టుకుంటే వాళ్ళందరికీ కనబడుతుంది ఏమో. అటు చూడు, అబ్బాయి వైపు చూస్తూ చెప్పాలి ఏమో. ఒకసారి అటు చూసి రైట్. ప్రసాద్ నేను చూస్తుందో లేదో అమ్మాయి నాకు చెప్పాలి. రైట్. నాగరత్నం అను నేను ఏమని పిలుస్తాము? ప్రసాద్ అను నిన్ను ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను పండగ చీర కొన్నా కొనకపోయినను ఆడలు గొడవలు ఇక్కడే కదా తెచ్చింది. లేవికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ఇద్దరు నల్లక బ్రతుకు కాలమంతయు నీకే భార్యనయుండి నా భర్తనుగా నిన్ను నిన్న ఈ రోజుల్లో గౌరీగా పిలిచి ఆడవాళ్ళు ఎవరండి? వరే అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే దగ్గర సంబంధం అంట. చిన్న ఏమని పిలుస్తావు? చింతలు నిజమా? రైట్, చెప్పమ్మా ఏమని పిలుస్తావు చెప్పాలి. నీకే భార్యగా ఉందునని ప్రమాణము చేయుచున్నాను. సంఘం ఎదుట సమాజం ఎదుట ప్రమాణము చేయుచున్నాను. ఏం చేసావమ్మా? చేసావు కదా. ఇంక మాట చేరవనకపోయినా మాట తప్పకూడదు. చప్పలు కొట్టి అందరూ అభినందిద్దాం. అమ్మాయి మైక్ ఫోటో పట్టుకో. అమ్మాయికి ప్రేమకానికి ఏం తీసుకొచ్చావు? 2 మాస్కులు, ఒక శానిటైజర్ ఉన్నా కాదు కదా. ఏం తీసుకొచ్చావు? ప్రేమకానిక ముందే అని ఇచ్చేసావా? ఎప్పుడేం ఇవ్వలేదా? ఇప్పుడు ఏం తెచ్చావా? రైట్. మా అమ్మాయి తరఫున తేలేదా? తెచ్చారమ్మా? సుశీలయన సుమధుర గీతము సుశీలయన సుమధుర గీతము దైవరచిత సుందర కాము కళ్యాణదేవైలోకము కమనీయ కాంతుల దీపము. నా చేతిలో బంగారు ఆభరణం ఉంది. దాని గురించి మాట్లాడే ముందు పెండ్లి కుమార్తె ముఖం మీద ఒక ముసుకుంది. ముఖానికి మాస్క్ లేదు కానీ ముఖానికి మాత్రం ముసుకుంది. ఏం ముసుకు? వేలు ముసుకటండి. పెళ్ళికొడుకు బాగా చేస్తున్నాడు. చెయ్యి వదిలిపెట్టి ఒకసారి 2 చేతులతో ముసుకలా వెనక్కి ఆడాలి. మీరు చెప్పాలి. ఉండడానికి తమ్ముళ్ళు ఆడాలి చెప్తారు. దీనికి మంచి పేర్లు ఉన్నాయి. చెప్పండి అమ్మా. ఇంకా మంగళసూత్రం, శతమానం, తాలిబొట్టు, పుస్తకతాడు. ఏమండి నా భాషలో చెప్పనా? లైసెన్స్. ఏమండి దీనికి నీ పేర్లు. ప్రసాద్ నీకంటే ఎక్కువ లేదు దీనికి. వీటికి ఏదైనా ఒక పెద్ద ప్రమాదం నుంచి నువ్వు తప్పించుకుని బయటకు వచ్చావు అనుకో, చాలా తెలివైనడు, చాలా బాగా వచ్చావు, నిన్ను అనరు. అమ్మాయిని అంటారు తెలుసా? అమ్మ నాగరత్నం నీ తాళిబొట్టు చాలా గట్టిదమ్మా అంటారు. దీన్ని అంటారు కానీ నేను మాత్రం అంటారు. ఇప్పుడు నీ విలువ అనమాట ఇది. ఇప్పుడు ఎన్ని ముళ్ళు వేస్తావు? ఇంతకుముందు ఎక్కడన్నా వేసావా? చూసావా? ఎక్కడ వేయలేదు, చూసావు. రైట్. దీన్ని ప్రార్థన చేసి అబ్బాయికి ఇస్తాను. అబ్బాయి మెల్లోటి, అమ్మాయి మెల్లోటి ధరింపు చేద్దాం.
మరి వాళ్ళు వచ్చి నేను ఎలా కట్టద్దా? రైట్, చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, ఈ ఆభరణములను దీవించండి, వారికి ఆశీర్వాదకరంగా ఉండనమ్మని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకసారి రెండు పసులు నేను చెప్తున్న మాటలు చెప్తూ అమ్మాయి మెల్ల కట్టాలి. చేతులు అలా పెట్టి నేను చెప్తున్న మాటలు చెప్పేసి కట్టాలి. నిత్య నమ్మకమునకును స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మాంగళ్య సూత్రమును నీకు ధరింపజేస్తూ నా భార్యనుగా స్వీకరించుచున్నాను. తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ధరింపజేస్తున్నాను. అంటే నీకు ఎన్ని ముళ్ళేయాలనిపిస్తే అన్ని ముళ్ళే. అయిపోయాక మాకు చెప్పు. నరుడు ఒంటరిగా ఇది దేవుడు చేసిన వివాహం. చక్కని పూలదండలు ఉన్నాయి. ఫోటో పూలదండలు ఉన్నాయి. వాటిని సృష్టించిన వాడు దేవుడు. వారి కాపురం చల్లగా ఉండాలంటే వారి మీద ఎవరి దయ ఉండాలి? అందరూ చెప్పాలి. దేవుని దయ. దేవుని దయ ఒక సూచనగా ఆ యొక్క పూలమాలను వాళ్ళు అలంకరించుకుంటారు. తర్వాత మాట కూడా చెప్పేస్తున్నాను, ఎందుకంటే పాట మధ్యలో ఆబ్జెక్ట్ ఎందుకని. నా చేతిలో కర్పూర దండలు కూడా ఉన్నాయి. దీనికి కర్పూరం ఎక్కడ కనబడుతుంది? అన్ని పూసలే. ఇప్పుడు కనబట్టలేదు, కానీ పూర్వదినాల్లో కర్పూరపు ఆ ఉండలు ఎక్కడ పడిసేవారు? బట్టల పెట్టెల్లో, పురుగులు పట్టకుండా, మీ మధ్యలో ఎటువంటి పురుగు దూరకుండా మీ కాపురం చల్లగా ఉండాలంటే మనుషుని దయ. ఎందుకంటే కుటుంబాలుగా ఉన్నప్పుడు ఎవరొకరు ఏవో మాటలు చెప్తూ ఉంటారు, కానీ ఎవరు చెప్పిన మాటలు కూడా నువ్వు ఇప్పుడు ఎవరికి స్మైల్ ఎత్తున్నావు? అబ్బాయికా అమ్మాయికా? ఫ్రెండ్స్ అయినా అబ్బాయిలేనా? లేదా? నీకు బాగా యాంటీలో ఉన్నారు వీళ్ళు. రైట్. మనుషుల యొక్క దయకు సాదృశ్యంగా ఈ యొక్క తర్వాత ఈ యొక్క కర్పూర దండలు కూడా వారు అలంకరించుకుంటారు. వారిద్దరు దండలు అలంకరించుకుంటూ ఉండగా, పాట పాడుతూ ఉండగా మనందరూ కూడా చప్పట్లు కొడుతూ వాళ్ళని అభినందిద్దాం. ముందు నువ్వు వేస్తావా? అమ్మాయికి అది నాకు అవకాశం ఇస్తావా? నువ్వే వేస్తావా? కానీ మీ ఇద్దరిని చూసి నాకు ఒక మాట చెప్పాలనిపిస్తుందయ్యా. చెప్పానా? చాలా పెళ్ళిళ్ళలో ఇబ్బంది ఏంటంటే దండేసేటప్పుడు ఖచ్చితంగా పెళ్ళికొడుకు తలదించాలి. ఎందుకంటే అమ్మాయి పొట్టిగా, అబ్బాయిలు పొడుగ్గా ఉంటారు చాలా చోట్ల. విచిత్రమైన సంగతి ఏంటంటే అమ్మాయి కురసగా ఉన్న అబ్బాయిలు చేసుకుంటారు, అదే అబ్బాయి కురసగా ఉంటే పొడుగున్న అమ్మాయిలు చేసుకుంటారా? ప్రసంగం చేసుకోరు. కానీ అబ్బాయి నల్లగా ఉన్న అమ్మాయిలు చేసుకుంటారు, అదే అమ్మాయి నల్లగా ఉంటే అబ్బాయిలు చేసుకోవడానికి ఇష్టపడతారా? లేదు. కానీ మీలో నచ్చింది ఏంటంటే చక్కగా మీ ఇద్దరు కూడా హైట్ ఇంచుమించుగా ఉన్నారు కనుక తలదించే పని లేదు. కానీ చూస్తాం మేము అందరం, దండేసేటప్పుడు నువ్వు తల దించుతావో లేదో. ఇప్పుడు కానీ తల దించావా జీవితాంతం తల దించాలి. జాగ్రత్త చూసుకో. రైట్. లోబడుండు భార్యగా ప్రేమించే భర్తగా నలగాలం నలగాలి, ప్రభువులా ఎదగాలి. లోబడుండే వివాహం ఇది దేవుడు చేసిన వివాహం. ఇది దేవుడు చేసిన వివాహం.
విడిపోకుండా ఒకరికొకరై వాళ్ళు పెట్టి కలవాలి అనురాగం అభిమానం ఆనందం ఆప్యాయం కలిసిన శుభముఖం ఇది కాల వివాహం కలిసిన శుభముఖం ఇది కాల వివాహం నీవు చేసిన పెళ్ళి ఇక రాదు మళ్ళీ పెళ్ళి ఇది దేవుడు చేసిన పెళ్ళి ఇక రాదు మళ్ళీ వాళ్ళిద్దరి దగ్గర పూల రేఖలు సమృద్ధిగా ఉన్నాయి. మీకు ఎంత ప్రేమ ఉందో అంతగా మీరు ఒకళ్ళ మీద ఒకరు వేసుకుని అభిషేకించుకోవాలి. దీన్ని ఏమంటారంటే ప్రేమాభిషేకం. ప్రేమకు పుష్పాభిషేకమా పట్టాభిషేకమా? పుష్పాభిషేకం. రైట్. నెమ్మదిగా అమ్మాయి మీద అలా వదులుతుంటే వీడియోలో బాగుంటుంది. ఆ అమ్మాయి తలమిచ్చి స్లోగా ప్లేట్ నువ్వు పట్టుకో. నీరు రైట్. మోకరించండి. మనకి ఏమైనా బంగారాబోతులు ఉన్నాయా? ఇంకుందా? అప్పుడు ఇంకా ఉన్నాయి. అట్లాగా ఇవ్వండి. మరి ఎవరికి ఎవరు పెట్టారో తొలగించండి. రాగానే మానలుగా మమతాలు బంధాలు ఎల్లలు మమతాలు రాగానే మానలుగా మమతాలు బంధాలు ఎల్లలుగా కన్నబడి పరిణయం యెహోవా నిర్ణయం మమతాలు రాగానే మానలుగా మమతాలు బంధాలు ఎల్లలు మమతాలు రాగానే మానలుగా మమతాలు బంధాలు ఎల్లలుగా కట్టబడిన కాపురం అనురాగ గోపురం కట్టబడిన కాపురం. తండ్రి అమ్మాయికి తండ్రి నీకు మాయే కాదు. ఓకేనా? రైట్. ఇద్దరు కలిసి చక్కగా ప్రార్థన చేసుకుని మీ కాపురం చల్లగా ఉండాలని నా యొక్క ఆశీర్వాదం. ఇద్దరు కూడా చేతులు జోడించు. అమ్మ నీ చేయి ఆ చేయి ఉదయం చేయదులే. ఇంకిద్దరు కలిసి దండం పెట్టాలి. మేము వచ్చినప్పుడు అలా పెట్టారు కనుక ఇప్పుడు వరకు అరా ఇప్పుడు పొర ఒకటి అయ్యారు. ఇద్దరు కలిసి మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో మోకరించారు. చిన్నగారు మోకరించడం ఉదయం అన్నారు మీరు. రైట్. ప్రార్థన చేద్దాం. దైవజనులు వచ్చి అమ్మాయి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు అందరూ కూడా మీ కుడి చేతుల్ని ఈ బిడ్డల వైపు చూపించండి. మీ ఆశీర్వాదాన్ని మీరు తెలియచేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా మీ కుడి చేతులు మీ ఆశీర్వాదాలు వీళ్ళకి తెలియజేయాలి. మీరు కూడా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్న తర్వాత అమ్మాయిని వెళ్ళేవు కనుక. రైట్. ప్రార్థన. పరిశుద్ధుడా జీవం గల మా తండ్రి మీకు స్తోత్రాలు. మరొక్కసారి మీ పాదాల సన్నిధికి చేరి అయా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించి పాడి కొనియాడే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు. మా ప్రియులు మీ బిడ్డలు ప్రభా ప్రసాద్ నాగరత్నాలను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు ఆధ్యాత్మికంగా ప్రభా బంధువుల మధ్య సేవకుల మధ్య సమాజంలో ప్రభు వీళ్ళిద్దరూ జతపరచబడ్డారు. ఈ జతపరచబడినటువంటి బంధము యేసుక్రీస్తు నామములో దీవించబడును గాక. ఈ కుటుంబం ఆత్మీయతలో వర్ధిల్లును గాక. ఈ కుటుంబం ఆర్థికంగా వర్ధిల్లును గాక. ఈ కుటుంబం ఆరోగ్యంగా వర్ధిల్లును గాక. వీళ్ళు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుదురు గాక. వీళ్ళ మధ్య ఎటువంటి సమస్యలు రాకుండా సమాధానకర్తగా మీరు ఎల్లప్పుడూ వీళ్ళతో ఉండండి నాయన. మీకు స్తోత్రాలు. బ్రతుకు కాలం అంతయు క్షేమమును సంతోషమును వీళ్ళకి అనుగ్రహించండి. 128వ కీర్తనటువంటి వాగ్దానముల ఆశీర్వాదములన్నీ ఈ బిడ్డలకు యేసుక్రీస్తు నామములో స్వతంత్రింపజేస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరినీ దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు జతపరచబడినటువంటి ప్రసాద్ నాగరత్న దంపతులకు సదాకాలం తోడైండి కాపాడును గాక. ఆమేన్. చెప్తా అందరూ ఆమేన్. అయ్యింది ప్రసాద్ పెళ్లి. ఒక్కసారి మీరు లేచి కూర్చుంటే మీ రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఉంటుంది. ఈలోగా పాటలు పాడుతూ ఉంటారు.